ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. All who despised you will come and fall at your feet. ది బుక్ ఆఫ్ ఐసైయా చాప్టర్ 60 వర్సెస్ 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. చూడండి, సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా మరి ఈ నేటి సమాజంతో కూడా చూసుకున్నట్లయితే కుటుంబాలలో కూడా ఎన్నో అవమానాలు, నిందలు, ఎవరైనా వచ్చి మనలను అన్యాయంగా తిట్టడం లేదా విమర్శించి మాట్లాడడం కానీ, మన మీద లేనిపోని చాడీలు చెప్పటం కానీ, మనలను తృణీకరించి అవమానించిన వారు కానీ, వాటందరిని బట్టి ఎవరైనా బాధపడుతున్నా గానీ, లేదా నీవు ఈ బాధల్లో ఉండి చింతిస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మన జీవితాలలో నెరవేర్చటానికి ఎవరైతే మనలను అన్యాయంగా శిక్షించడం, విమర్శించి మాట్లాడటం జరిగాయో వారందరినీ మన పాదముల దగ్గరకు తీసుకొస్తానంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి ఎంత నిశ్చయముగా దేవుడితో మనతో సెలవిస్తున్నాడో. మరి నీవు కృంగిపోవద్దు, జడియవద్దు, అధైర్యపడవద్దు, నీవు దుఃఖపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పకుండా దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. కనుక ఓర్పు కలిగి ఉండు, సహనంతో జీవించు, దేవుని యందు విశ్వాసముంచు. విశ్వాసములో నీవు స్థిరమైన బిడ్డగా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితాలలోనూ గాని, నీ జీవితంలో గాని తప్పకుండా మేలునే చేస్తాడు గాని కీడును చేయడు. ఆయన ప్రేమించే దేవుడు. యోసేపు జీవితంలో కూడా తన అన్నలు ఎంతగానో కృంగదీశారు, కొట్టారు, హింసించబడి చేశారు. ఎన్నో విమర్శలు, అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ తన జీవితంలో జరిగిన అయినప్పటికీ ఓర్పు కలిగి ఉన్నాడు. తన అన్నల మీద ప్రేమను కలిగి ఉన్నాడే కానీ కోపపడలేదు. ఎంతగానో బాధపడ్డాడే కానీ. అయితే తన అన్నలు వారందరూ కూడా తన తమ్ముడు ఎదుట తన పాదములను మీద పడి మ్రొక్కారు, క్షమించమని వేడుకున్నారు. యోసేపుని దేవుడు ఎంతగానో అభివృద్ధి చేసి రాజుగా నియమించిన తన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి యోసేపు వారిని క్షమించగలిగాడు. చూడండి, మరి మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం నిశ్శబ్దంగా ఉంటూ మౌనం కలిగి దేవుని వైపు చూసి దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తులుగా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా మేలుని చేస్తాడు. మనలందరినీ ప్రేమిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. కనుక దేవుని వాక్కును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య స్తోత్రాలయ్యా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎందరైతే బాధపడుతున్నారో, విమర్శకు లోబడుతున్నారో, నాయన అన్యాయంగా శిక్షించబడుతున్నారో, విమర్శకు లోనవుతున్నారో గాని ప్రభువా, సమాధానం లేని జీవితం ఎవరైనా బ్రతుకుతున్నారేమో ప్రభు ఈ లోకంలో. మరి ఎవరికైతే ఎలాంటి పరిస్థితులను బట్టి వారు కృంగిపోతున్నారు దేవా, వారందరికీ వాగ్దానమును దయచేస్తావు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరని మాట్లాడి ఉన్నావు ప్రభు. ప్రతి ఒక్కరి జీవితాల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. ఎవరికి తమ తప్పు తాము తెలుసుకొని పశ్చాత్తాపడి కృప దయచేయమని కోరుతూ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చమని యేసయ్య నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.